అయిపోయిందా ఖైరతాబాద్ ఉప ఎన్నిక? ఉప ఎన్నిక 100% అవుతుంది. ఎందుకు కాదు, 100% అవుతుంది. రాజీనామా చేపిస్తున్నారా దానంతో? రాజీనామా ఆటోమేటిక్ అవుతుంది. ఎందుకు కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈయన లెక్క మొత్తం బుర్రలను దున్నపోతుంది కొనుక్కొని బట్టి విక్రమార్క గారికి ఆ రోజులో ఎల్పి నాయకుడు చూడకుండా చేసిండు ఈయన. మేము ప్రజాస్వామ్యం ఉంది, మేము కొనుక్కోవాలంటే ఆ రోజు 40 మంది రెడీ ఉండే. మేము కొనుక్కోవాలంటే ఈయనకు ప్రతిపక్ష హోదా గిట్ట లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండాలి, అసెంబ్లీకి రావాలి, చర్చలు జరగాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి అనేది ఇడిచిపెట్టినాం. ఇప్పుడు మేము కనుక ఆపరేషన్ మొదలు పెడితే ఇంకా 30 మంది రెడీ ఉన్నారు మా దగ్గర రావడానికి. ఇట్లా మన ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే పీజీఆర్ గారు కూతురేనా లేకపోతే దానం గారా, మళ్ళీ ఎవరు ఉంటారు? ఎవరికన్నా ఇయ్యని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. ఎవరికి ఇచ్చినా ఆమె గిట్ట పోటీ చేసింది అక్కడికించి, ఆమె ఒక టికెట్ అడిగే హక్కు ఉంది. ఆయన రాజీనామా చేస్తుండు, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. హైకమాండ్ డిసైడ్ చేసిన ప్రకారం మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగరేస్తాం. ఇంకా వేరే ఎన్నికలు వచ్చినా గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు చేస్తామనుకుంటున్నాం. 60 డివిజన్లు, 60 12 డివిజన్లు ఏదో అన్నారు, అది మొత్తం ఇది చేస్తాము. 300 డివిజన్లను ఇది చేస్తాం. అక్కడ 3 జాగాల కాంగ్రెస్ పార్టీ జెండా